కొంతకాలంగా రాజకీయంగా మౌనం పాటిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజా వరదలపైన కూడా ఆయన స్పందించలేదు. కవిత అరెస్టు తర్వాత రాజకీయంగా స్తబ్దుగా ఉంటున్నారు. కానీ రాజకీయంగా తిరిగి యాక్టివ్ కావాలని నిర్ణయించారు కేసీఆర్. రేవంత్ సర్కార్పై పోరాటానికి రెడీ అవుతున్నారు. ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 11న జరిగే పార్టీ కీలక సమావేశంలో ఈ మేరకు శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు మాజీ ముఖ్యమంత్రి. రైతుల సమస్యలపై జిల్లాల పర్యటనలు చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 11న సమావేశంలో దీనికి సంబంధించి ముహూర్తం ఖరారు చేయనున్నారు. రైతులు, మహిళలు, మేధావులతో సమావేశాల ఏర్పాటుకు నిర్ణయించారు. కొద్ది రోజుల్లో స్థానిక పంచాయతీ ఎన్నికలు వస్తున్న వేళ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడంతో పాటుగా ప్రతిపక్ష పాత్రలో మరింత యాక్టివ్ కావాలని డిసైడ్ అయ్యారు. కేసీఆర్ పార్టీ పరంగా ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలో ఈ నెల 11న జరిగే పార్టీ సమావేశంలో స్పష్టత ఇవ్వనున్నారు. మొత్తంగా కేసీఆర్ నిర్ణయంపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఆయన ఎలాంటి వ్యూహరచన చేయబోతున్నారు? ఇక ఈ అంశాలపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు. పవన్, అసెంబ్లీ సమావేశాల నుండి ఇప్పటి వరకు కూడా కనీసం ఒక్కరోజు అంటే అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు వరకు కూడా నోరు మెదిపినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో అనేకమైనటువంటి అంశాలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ రోజు వరకు కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం అయితే కరువైందని చెప్పేసి విపక్షాలు కూడా అంటే అధికార పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 10 ఏళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, 39 మంది శాసనసభ్యులతో ప్రధాన ప్రతిపక్ష హోదాలో కూర్చున్నటువంటి వ్యక్తి కనీసం తన బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తున్నారంటే విమర్శలు చాలా బలంగా వినిపిస్తా ఉన్నాయి. చివరికి సొంత కూతురు అరెస్ట్ అయినప్పటికీ కూడా అరెస్ట్ అయ్యి ఆ తర్వాత జైల్లో ఉండి విడుదలైన తర్వాత కూడా ఏనాడు కూడా ఆయన స్పందించినటువంటి పరిస్థితి లేదు, బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి లేదన్నటువంటి అంశాలు కూడా చాలా రాజకీయంగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అటు రాష్ట్రంలో, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు, పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయి ఈ హామీలన్నిటి కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఎప్పటికప్పుడు ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి అంశాలపైన ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి బాధ్యత ఉంది. సో ఈ బాధ్యతను విస్మరించి కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నటువంటి విమర్శలు ఏవైతే వస్తున్నాయో ఆ విమర్శలన్నిటి కూడా చెక్కుపెట్టేందుకు ఈ నెల 11వ తేదీన ఆయన ప్రత్యేకంగా పార్టీ ముఖ్య నేతలు, అదేవిధంగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరితో కూడా సమావేశం కాబోతా ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకొని జిల్లాల వారీగా యాత్రలు చేయాలి, ప్రజల్లోకి వెళ్లాలనేటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకోబోతున్నారు. ఇటీవలి కాలంలో రైతులకు సంబంధించిన అంశాలపైన వాళ్ళు పోరాటం చేశారు. ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా చేయకుండానే కేవలం 22 లక్షల మందికి మాత్రమే చేసింది. కేవలం 18 కోట్లు రుణమాఫీ చేసింది, మొత్తం 31 కోట్లకు గాను అని చెప్పేసి నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా కేసీఆర్ బయటికి రాలేదు. కేవలం కేటీఆర్ మాత్రమే ఒక ఆందోళన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. అటు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు మాత్రమే భుజాన వేసుకొని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఆ పార్టీని. సో ఒక మాజీ ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన జనంలోకి పోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రజలు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు వరదలతో కొట్టుకుపోతున్నటువంటి జనానికి ఊరటనివ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పైన ఉంది అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే పార్టీ సమావేశం పెట్టుకుని, జనరల్ బాడీ సమావేశం పెట్టుకుని ఆ సమావేశం ద్వారా ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు అవసరమైనటువంటి అంశాలపైన పోరాటం చేసేందుకు, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాదాపు సంవత్సరం పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని చెప్పేసి ప్రశ్నించేటువంటి ఆ కార్యాచరణ కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి కావచ్చు, వాళ్ళు ఇస్తా ఉన్న రైతు భరోసా కావచ్చు, ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం చెప్పేసి అదనంగా ఏదైతే ఇస్తామని చెప్పినటువంటి వాగ్దానాలు, ప్రజలని దగ్గర చేర్చేటువంటి అంశాలు వాటన్నిటి మీద కూడా కార్యాచరణ తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకు అవసరమైన కార్యాచరణ తీసుకొని ఒక జిల్లాల వారిగా ప్రణాళిక ప్రకటించడం కోసం ఈ నెల 11న తెలంగాణ భవన్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.